Hello all and welcome to Thaiview, and here is our non-spoiler review of the film Maname. Movie చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు భయ్య. మూవీ ఎంత స్ట్రెచ్ అనిపిస్తుందంటే డ్యూరేషన్ 2.5 hours కన్నా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. నాట్ ఈవెన్ వన్ సీన్ వర్క్ ఫర్ మీ. కథ మీకు ట్రైలర్లో చూసినట్టుగానే ఖుషి అని ఒక చిన్న బాబు, వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు. ఆ బాబుకి కేర్ టేకర్స్ గా విక్రమ్ అండ్ సుభద్ర వస్తారు. అండ్ బాబుని చూసుకునే బాధ్యత వాళ్ళది. బాబుకి పేరెంట్స్ అవుతారా, వీళ్ళ మధ్య లవ్ పడుతుందా అనేది స్టోరీ. మూవీ ఎమోషనల్ నోట్ లోనే స్టార్ట్ అవుతుంది. ఖుషి పేరెంట్స్ కి ఏమైందనే పాయింట్ తో ఓపెన్ చేస్తారు. అండ్ ఖుషి పేరెంట్స్ కి విక్రమ్ కి రిలేషన్ ఏంటో కూడా చూపిస్తారు. అలా అన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి కథని లండన్ కి షిఫ్ట్ చేస్తారు. లిటరలీ ఫస్ట్ హాఫ్ అంతా బాబుని వీళ్ళిద్దరూ బేబీ సిట్టింగ్ చేయడమే. ఏంటి మధ్యలో సీన్స్ ఏం లేవా అని మీరు అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు బేబీ సిట్టింగ్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు. మళ్ళీ సినిమాటిక్ గా సీన్స్ రాసేద్దాం అని చెప్పేసి బాబుని రిస్క్ లో పెట్టడం లాంటివి చేస్తారు. బాబుకి డైపర్స్ కూడా వేయాలని తెలియదు అన్నంత డంబ్ గా చూపిస్తారు మెయిన్ లీడ్స్ ని. అలా సటిల్ గా బ్యాక్గ్రౌండ్ లో లవ్ ట్రాక్ పెడతారు. హీరోకి హీరోయిన్ మీద లవ్ పుట్టే సీన్ కూడా చాలా ఆక్వర్డ్ గా అనిపించింది. ఇంటర్వెల్ కే చాలా స్ట్రెచ్ చేశారని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఏముందో చెప్పడానికి అన్నప్పుడు కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ స్టోరీ మొదలెట్టారు. హీరోయిన్ కి ఫియాన్సీ అనే ప్లాట్ పాయింట్ మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు. హీరో ఏమో అల్లరి చేస్తూ ఆకతాయిగా ఉంటాడు. ఫియాన్సీ ఏమో మంచి బాలుడు, బుద్ధిమంతుడు టైప్ పెడతారు. లాస్ట్ కి ఒక రిజాల్వింగ్ సీన్ పెట్టి లాగేస్తారు. ఇదే లైన్ ఎన్ని సినిమాలు మీరు చూడలేదు, మీరే చెప్పండి. ఇక్కడ అదే చేసిన పోనీ స్క్రీన్ ప్లే బాగుందా అంటే నో, అలా సాగుతూనే ఉంటుంది. సీన్ టు సీన్ ప్రోగ్రెషన్ చాలా అంటే చాలా తక్కువ. ఎక్కడో ర్యాండమ్ గా ఒక ప్లేస్కి వెళ్తే అది కూడా ఫారెన్ లో, అక్కడ తెలుగు వాళ్ళు ర్యాండమ్ గా వచ్చి లిఫ్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా మూవీలో ప్లాట్ కన్వీనియన్సెస్ ఎన్నంటే అన్ని ఉన్నాయి. క్లైమాక్స్ లో మూవీ చాలా ఫ్లాట్ గా అనిపించింది. మనమే హ్యాస్ ఆఫర్డ్ నథింగ్, టేక్ అవే అయితే ఏం లేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, శర్వ బాగానే చేశారు. కొంచెం కామెడీ చేస్తారు కానీ జోక్స్ పేలలేదు. ఎమోషనల్ సీన్స్ కూడా వర్క్ అవ్వలేదు. ఎందుకంటే హీరో ఆర్క్ ని ప్రాపర్ గా రాయలేదు కాబట్టి. ముందు అంతా ఆర్టిఫిషియల్ గా చూపిస్తారు, తాగుతూ ఎమోషన్స్ లేని వాళ్ళగా. లేటర్ ఎమోషన్స్ వచ్చేస్తాయి. లైటర్ నోట్ లో వెళ్లే మూవీ అయినా ఇలాంటి రియలైజేషన్ సీన్స్ ఇంపాక్ట్ఫుల్ గా రాయొచ్చు. కానీ మనవేలో అవి ఎక్కడ వర్కౌట్ అవ్వవు. కృతి శెట్టి ఈజ్ ఓకే ఇన్ హర్ రోల్. కృష్ణుడు ఎలా అయితే యశోద దగ్గర పెరుగుతాడో అలానే పెరుగుతాడు ఖుషి కూడా. అది సటిల్ గా చూపించారు. కానీ ఎక్కడ వాళ్ళ మధ్య బాండ్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఆ చిన్న బాబు బాగానే చేస్తాడు, హీ లుక్స్ క్యూట్. రాహుల్ రవీంద్రన్ గెట్స్ ఎ టిపికల్ విలన్ రోల్. ఆ రోల్ రాయడమే చాలా బ్యాడ్ గా రాసుకున్నారు. సమ్ టైమ్స్ ఈ రోల్ ఎందుకు పెట్టారనే డౌట్ కూడా వస్తుంది. ఈ స్టోరీ లైన్ లో ఈ రోల్ ఎందుకు ఫిట్ చేశారో మరి. శివ కందుకూరి ప్లస్ ఫియాన్సీ బాగా చేశారు. కాకపోతే ఫియాన్సీ రోల్స్ ఎప్పటి నుంచో TFA లో ఒకేలా ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ రోల్ కూడా అంతే అనిపించింది. ఈ విషయంలో హాయ్ నాన్న సినిమా ఒకటే రైట్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు అనిపించింది. రాహుల్ రామకృష్ణ అని ఎందుకు పెట్టారు కూడా అర్థం కాలేదు. కమింగ్ టు టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీకి చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు భయ్య. ప్రతి ఫ్రేమ్ లో ఉన్నది కనిపిస్తుంది. లావిష్ గా స్పెండ్ చేశారు కదా, చేస్తే ఏమైంది అని మీరు అనుకోవచ్చు. కొన్ని పోర్షన్స్ లో అసలు ఎందుకు స్పెండ్ చేశారో కూడా అర్థం కాలేదు. చాలా వరకు సీన్స్ అన్నెసెసరీ అనిపిస్తాయి. జస్ట్ ఇక్కడ షూట్ చేశాం కదా, ఇవి పెట్టకపోతే బాగోదు అన్నట్టు పెట్టేశారు అనిపిస్తుంది. అందుకే చాలా వరకు సీన్స్ ప్రోగ్రెస్ అయినా ప్లాట్ లో ప్రోగ్రెషన్ ఉండదు అనిపిస్తుంది. కొన్ని పోర్షన్స్ లో CGI యూజ్ చేశారు. హాట్ ఎయిర్ బెలూన్ కోసం నిజంగానే వెళ్ళారేమో, బట్ వాటిలో షూట్ చేయడం టెక్నికల్లీ పాసిబుల్ కాదేమో. బట్ ఆ సీన్స్ అర్థమైపోద్ది. కొన్ని సీన్స్ విజువల్లీ చాలా హార్డ్ గా ఉన్నాయి. హేషం మ్యూజిక్ ఫర్ ద మోస్ట్ పార్ట్ వర్క్స్, కానీ రాహుల్ రవీంద్రకి ఇచ్చిన మ్యూజిక్ మూవీలో సెట్ అవ్వలేదు. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, మూవీ లైటర్ నోట్ లోనే వెళ్తుంది. అండ్ అండర్లయింగ్ గా ఎమోషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనే ఎమోషన్, ఆ ఎమోషన్ ఎక్కడ కనపడలేదు. ఇక బాబు వచ్చాక కూడా అంతే. మూవీ అంతా ఫ్లాట్ గానే అనిపించింది. లిటరల్లీ చాలా సీన్స్ ఓవర్ స్టెచ్ అనిపించాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి లెంతీ మోనోలాగ్స్ కూడా అంతే. ఆ మోనోలాగ్ లో వచ్చేవి ఈజీగానే అర్థమైపోద్ది. కామెడీ ఒక్కసారి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆర్గానిక్ ఫ్లో లేదు స్టోరీలో. మనమే ఫీల్స్ ఫ్లాట్ ఫర్ ద మోస్ట్ పార్ట్. That's a review guys. If you like this review, please do subscribe to Thaiview and hit the bell icon for more updates. Signing off, Team Thaiview.